నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 14వ భాగాన్ని వినేద్దామా? సుధా గోపాలకి అందరూ గిఫ్ట్లు ఇచ్చారు. విజయ్ ఉమా కూడా ఇచ్చారు. స్టాఫ్లో కొంతమంది పెళ్లి కూతురు ఏదైనా మాట్లాడాలి అన్నారు. పెళ్లి కొడుకే ముందు ఏదైనా చెప్పాలి, ఆడపిల్లలు అరిచారు. గోపాల్ లేచి చెప్పసాగాడు. వాత్సల్యంతో అభిమానంతో మమ్మల్ని ఇలా ఆదరించిన విజయ్ గారికి మా ఇద్దరి హృదయపూర్వక కృతజ్ఞతలు. కొంతమంది మా పెళ్లి విషయం వినగానే మీ పరిచయం ఇంత తక్కువ కదా, అప్పుడే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసారేంటి అని అడిగారు నన్ను. దానికి నా జవాబు ఒక్కటే, సుధా నేను మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. మా ఇద్దరి చదువులు పూర్తయ్యాయి. ఉద్యోగరీత్యా పరిచయం అయ్యాం. మా అభిప్రాయాలు కలిశాయి. ఇక ఆలస్యం ఎందుకని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం చేసేసుకున్నాం. ఈ రోజుల్లో అన్ని పనులు త్వరగా చేసేయాలి. మనిషిని కాలం కొరడా పుచ్చుకుని అలా తరిమేస్తోంది. అన్ని విషయాలు త్వరగా నిర్ణయాలు తీసుకోకపోతే జీవితంలో మన టైం బ్యాలెన్స్ నిల్ దశకి చేరుకుంటాం. ఇదివరకు వాళ్ళు మనిషికి 100 ఏళ్ళు అన్నట్టు నింపాదిగా నిబ్బరంగా ఉండేవాళ్ళు. మన తరానికి ఆ అదృష్టం లేదనిపిస్తోంది. ఈ కలుషిత ఆహారాలు, కలుషితమైన నీరు, గాలి, కల్తీ మందులు మనకి హృద్యోగాలు, డయాబెటీసు, బీపీ లాంటి రోగాలిచ్చి సగం చంపుతుంటే మిగతా సగం రోడ్ యాక్సిడెంట్సు, రైలు ప్రమాదాలు, మహమ్మారి లాంటి అంటురోగాలు మనిషిని హరించి ఏ క్షణంలో అర్ధాయుష్కుణ్ణి చేస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అందుకే జీవితం పట్ల నిర్ణయాలు త్వరగా చేసుకుని ఫలితాలు త్వరగా తెచ్చుకుని బ్రతికిన 4 రోజులు సంపూర్ణంగా, సుఖంగా, ఆనందంగా బ్రతికేయాలి. ఏ నిమిషము వేస్ట్ చేయకూడదు. త్వరగా కెరీర్ దొరకబుచ్చుకుని, త్వరగా పెళ్లి చేసుకుని, త్వరగా పిల్లల్ని కనేసి, వాళ్ళని పెంచేసి, బాధ్యతలు పూర్తి చేసుకుని, చేతులు దులిపేసుకుని ఏ ఓల్డేజ్ హోమ్కో వెళ్ళిపోయి హాయిగా బతకాలి అని నేను సుధా ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఈ రోజుల్లో తీరుబడిగా పనులు చేసే టైం లేదని మనందరికీ తెలుసు. ఏ రోగాలు మనల్ని మింగకుండా, రోడ్డు ప్రమాదాలు మనల్ని చంపకుండా ఉంటే మన భవిష్యత్తు ఇలా ఉండాలి అని మేము నిర్ణయం చేసుకున్నాం. జీవితం పట్ల వాస్తవాలు, జాగ్రత్తలు, సర్దుబాట్లే తప్ప మాకు కలలు లేవు. అనుకున్నవి త్వరగా చేయకపోతే ఆశించినవి మిస్ అయిపోతాం అని మా భయం. అందుకే మాకు భవిష్యత్ పట్ల కలలకు రాజీనామా, వాస్తవంతో జీవితంతో రాజీ. జీవితం ఇచ్చిందే మహాప్రసాదం అనుకోవటంలో సంతృప్తి. మరొక్కసారి చెప్తున్నాను, విజయ్ గారికి మరీ కృతజ్ఞతలు. వచ్చి ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అందరిలోకి మొదట చప్పట్లు కొట్టడం ప్రారంభించింది విజయ్, ఉమ. శేషగిరి, సదా జత కలిపారు. తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. భేష్, చిన్నవాడైనా చాలా బాగా చెప్పాడు అన్నారు శంకర్రావు గారు. ఇప్పటి పిల్లల తెలివి చూడండి అంది రాజేశ్వరమ్మ. అందుకే వాళ్ళు బాగా సుఖపడుతున్నారు అంది విశాలమ్మ. వాళ్ళకి మంచి ప్లాన్ ఉంది, కష్టపడి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నాడు విశాలమ్మ భర్త ఆనందరావు. మాధవి కాలు మీద కాలేసుకుని చెంపకి చెయ్యానించుకుని విప్పారిన నేత్రాలతో అతను చెప్పేది క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు చూస్తోంది. సదా ఆమె కుర్చీ వెనకే నిలబడున్నాడు. సుధ మాట్లాడాలి ఎవరో అన్నారు. ఆమె మాటలు కూడా నిర్మోహమాటంగా స్పష్టంగా ఉన్నాయి. నేను మధ్యతరగతి అమ్మాయిని. అమ్మ వాళ్ళు నన్ను చదివించడంలో ఎంతో కష్టపడ్డారు. చదవటంలో నేను శ్రమపడ్డాను. జీవితంలో స్థిరంగా ఉండాలంటే మాలాంటి కుటుంబాలకి చదువు ఒక్కటే ఆలంబన అని నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. నా చదువు పూర్తయింది. నా అదృష్టం కొద్దీ విజయ్ గారి ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం వచ్చింది. నేను అపాయింట్ అయిన వారం రోజుల్లో గోపాల్ జాయిన్ అయ్యాడు. మా ఇద్దరిది ఆటో ఫేర్ షేరింగ్లో పరిచయం ప్రారంభమై కాఫీ హౌసులకి, సినిమాలకు వెళ్ళడం, ఉద్యోగం, భవిష్యత్తు సాధకబాధకాలు చర్చించుకోవడంతో మా స్నేహం స్థిరపడింది. నాకు అతని దృక్పథం నచ్చింది. నాకు వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది. అతను బాగా లేడని మా అమ్మా నాన్న తిరస్కరించారు. నాకు కావాల్సింది అతని రూపురేఖలు కాదని, అతని సంపాదన, సమర్థత అని చెప్పి మా వాళ్ళని ఒప్పించాను. ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అని నాకు తెలుసు. నేను గోపాల్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ధైర్యం చేసి అందుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను తప్పక ఉద్యోగం చేస్తాను. మా అమ్మా నాన్నల్ని కూడా చూస్తాను. అది గోపాల్కి ముందే చెప్పాను.
ఉద్యోగమే కాదు, నాకు నా ఇల్లు, భర్త, పిల్లలు కూడా కావాలి. గోపాల్, నేను ఇద్దరం కలిసి కష్టపడతాం. మా అదృష్టం కొద్దీ మాకు దక్కిన భవిష్యత్తుని అనుభవిస్తాం. విజయ్ గారంటే మాకు చాలా గౌరవం. ఇన్స్టిట్యూషన్ అంటే మాకు ప్రాణం. ఎందుకంటే మా ఇద్దరి భవిష్యత్తు ఇక్కడే ప్రారంభమైంది. మీ అందరికీ, ముఖ్యంగా విజయ్ గారికి మా కృతజ్ఞతలు. ఓహ్, ఇద్దరూ సరైన జోడీలా ఉన్నారు. అందరూ ప్రశంసలు కురిపించారు. డిన్నర్ రెడీ, విజయ్ డిక్లేర్ చేశాడు. అందరూ భోజనాలకు వచ్చారు. ఇంట్లోనే టేబుల్స్, కుర్చీలు వేసి వాటి మీద అరిటాకులు పరిచి వడ్డించారు. విజయ్, ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చక్కగా అరేంజ్ చేశావు. విశాలమ్మ గారు, ఆనందరావు గారు మెచ్చుకున్నారు. రండి డాడీ, మీరు మమ్మీ కూడా భోజనానికి కూర్చోండి, విజయ్ పిలిచాడు. విజయ్, నీకంటే చిన్నవాడైనా గోపాల్ ఎంత బాగా చెప్పాడో విన్నావా? కొడుకు భుజం తడుతూ అన్నారు శంకర్రావు గారు. కొడుకు స్వతంత్రంగా తనని మాట సాయమైనా అడగకుండా పార్టీని ఇంత బాగా అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నా, వాడొక్కడూ ఉంటున్నాడు, వాడి పెళ్లి బాధ్యతని నేను నిర్వర్తించలేకపోయానే అనే బాధ కూడా ఉందాయనకి. రాజేశ్వరి దగ్గరకు వచ్చింది. విజ్జు, నువ్వు పెళ్లి చేసుకోవాలి. పద్మ, అరుణ పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే చేతి కింద నాకు నా కోడల సాయం చాలా అవసరం. అలాగే మమ్మీ అన్నాడు విజయ్. విజ్జు, నువ్వు ఈ హడావిడిలో పడి మాధవి వచ్చి ఇంతసేపైనా తన దగ్గర కూర్చుని ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు అంది నిష్ఠూరంగా రాజేశ్వరమ్మ. సదా మాధవి దగ్గరే ఉన్నాడు మమ్మీ. నోర్మి, హోస్టువి నువ్వా సదానంద? మాధవి నీ గెస్టు. పద వెళ్ళు, వెళ్ళి తన దగ్గర కూర్చో. ఆవిడ అతని భుజం పట్టి నెట్టింది. విజయ్ మాధవి దగ్గరకు వచ్చాడు. ఎప్పటిలా మాధవి మౌనంగా ఉంది. ఆమె ప్రత్యేకమైన అలంకరణ, ఆ ఠీవిగా కూర్చోవడం నిజంగా రాకుమార్తె రాజసమే. వంట బాగుందా? విజయ్ అడిగాడు. ఎక్సలెంట్ అంది నాజూగ్గా తింటూ. ఐస్ క్రీమ్ మర్చిపోవద్దు అన్నాడు. మర్చిపోను, అది నా ఫేవరెట్ కదా అంది. సదా దగ్గరకు వచ్చాడు. మాధవి సీరియస్ అయిపోయింది. విజ్జు, ఇలారా, శేషగిరి బిగ్గరగా పిలిచాడు. విజయ్ తిరిగి చూశాడు. చప్పున్ రా అన్నాడు శేషగిరి. గుమ్మంలో నుంచి లక్ష్మీకాంతం లోపలికి వస్తోంది. ఆమె చేతుల్లో ఒక చేతిలో గిఫ్ట్ బాక్సు, మరో చేతిలో పెద్ద బొకే ఉన్నాయి. ఎవరా అమ్మాయి? భోజనం చేస్తున్న రాజేశ్వరం అడిగింది. శేషగిరి పెళ్లి చేసుకోవాలని అనుకున్న కాంతం అన్నాడు సదా. 2 ఏళ్ల కింద ఈ మాట చెప్పావు, ఇంకా పెళ్లి కాలేదా అంది ఆమె ఆశ్చర్యంగా. కొంతమంది అంతే అన్నారు శంకర్రావు. విజయ్ లక్ష్మీకాంతానికి ఎదురు వెళ్ళాడు. ఆహ్వానించి లోపలికి తీసుకువచ్చాడు. సారీ, లేట్ అయింది అంది కాంతం. పర్వాలేదు అన్నాడు విజయ్. మీ ఫ్రెండ్ ఎక్కడా అడిగింది. అడుగో, విజయ్ చూపించాడు. శేషగిరి ఆమెను చూడనట్టే పక్కవారితో మాట్లాడుతున్నాడు. ఉమా? విజయ్ స్టాఫ్ వాళ్ళని భోజనాల గురించి కనుక్కుంటున్న ఉమని గట్టిగా పిలిచాడు. ఉమా తిరిగి చూసింది. ఇలారా త్వరగా, విజయ్ పిలిచాడు. ఉమ వచ్చింది. లక్ష్మీకాంతం చెప్పాడు. అప్పటికే సదా వచ్చి ఆమెను పలకరిస్తున్నాడు. ఉమకి గుర్తు రాలేదు. చెప్పానుగా, శేషు తగ్గు స్వరంతో అన్నాడు విజయ్. ఉమకి గుర్తొచ్చింది. ఓ అంది. ఈ అమ్మాయి ఉమ, విజయ్ పరిచయం చేశాడు. ఈ అమ్మాయేనా? లక్ష్మీకాంతం కుతూహలంగా చూసింది. శేషగిరి నోరు తెరిస్తే చాలు నీ గురించి పొగడతలే పొగడతలు అంది. ఆమె ముఖంలో ప్రశంసే తప్ప ఈర్ష్య లేదు. అతనితో ఎలా వేగుతున్నావు నువ్వు? విజయ్, చూసావా, శేషు నన్ను చూడనట్టే నటిస్తున్నాడు అంది. ఆమె అన్న తీరుకి విజయ్, ఉమా, సదా ఒక్కసారిగా నవ్వేశారు. దూరం నుంచి చూస్తున్న రాజేశ్వరమ్మ కనుబొమ్మలు చిట్లించి చూస్తోంది. వాళ్ళంతా ఒక గ్రూప్లా ఉన్నారు. హాయిగా నవ్వేస్తున్నారు. విజయ్ అంత చనువుగా పదే పదే ఉమా అని పిలుస్తున్నాడు. ఏమిటి విశేషం? స్టాఫ్లో ఒక యువ ఇంజనీర్ మిమిక్రీ చేస్తున్నాడు. భోజనాలు చేస్తూ అందరూ అది వింటూ నవ్వుల జల్లులో మునిగి తేలుతున్నారు. సార్, పేపర్ నాప్కిన్స్ ఇంకా కావాలి, సర్వర్ విజయ్ దగ్గరకు వచ్చి అడిగాడు. శేషగిరి లక్ష్మీకాంతం దగ్గర నిలబడి వారితో మాట్లాడుతున్న విజయ్, సదా, నా బెడ్రూమ్లో పేపర్ నాప్కిన్ ప్యాకెట్ ఉంది, పట్రా చెప్పాడు. మాధవికి ఏదో చెబుతున్న సదా, ఉమా నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురా ప్లీజ్ అని అభ్యర్థించాడు. ఉమా గదిలోకి వెళ్ళింది. హాలంతా నవ్వుల హోరుగా ఉంది. అందరూ భోజనాల సందడిలో ఉన్నారు. విజయ్ తన గదివైపు వెళ్ళాడు. ఎదురుగా స్వీట్స్ పళ్ళెం
తెస్తున్న సర్వర్ అతన్ని ఢీ కొట్టబోయి ఆగాడు. సారీ సార్ అన్నాడు. చూసి నడవయ్యా బాబు. విజయ్ వెళ్తూనే అతని ప్లేట్లో స్వీట్ ఒకటి తీసుకువెళ్ళాడు. ఉమా దొరికిందా అడిగాడు. సదా నా మంచం మీద పడేస్తే నేను ఈ మూల పెట్టాను విజయ్ చెప్పాడు. ఉమ వెళ్తోంది. హాల్లో నవ్వులు గల్లున వినిపించాయి. బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి డోర్ ఓపెన్ చేసింది. విజయ్ హఠాత్తుగా తగ్గు స్వరంతో అన్నాడు, ఉమా ఐ వాంట్ టు షేర్ ఏ సీక్రెట్ విత్ యూ. ఏంటి? ఉమ విస్తుపోతున్నట్టు అడిగింది. ఇక్కడ కాదు, ఇలారా. అతను హఠాత్తుగా ఉమ చేయి పట్టి బాల్కనీలోకి తీసుకువెళ్ళాడు. తొందరగా చెప్పండి అంది ఉమ కంగారుగా. ఐ లవ్ యూ మోర్ దాన్ మై లైఫ్. ఐ వాంట్ టు మ్యారీ యూ. విజయ్ అంటూనే చేతిలో స్వీట్ ఉమ నోట్లో కుక్కేశాడు. ఉమ అతని చేయి గట్టిగా పట్టుకుంది. సగం స్వీట్ విరిగి కింద పడుతుంటే విజయ్ అది పట్టుకుని తన నోట్లో వేసుకున్నాడు. విజయ్ ఉమ చేతిని వదలకుండా పట్టుకునే చప్పున జేబులో నుంచి చిన్న పౌచ్ తీశాడు. అందులో నుండి డైమండ్ రింగ్ తీసి ఉమ ఎడమ చేతి వేలికి తొడిగేశాడు. మై సీక్రెట్ ఈజ్ ఓవర్. ఉమ చేతిని 2 చేతుల్లో పట్టుకుని అన్నాడు, నీకు ఇష్టం లేకపోతే ఈ రింగ్ ఎక్కడైనా పారేసేయి. నా సీక్రెట్ నాలోనే దాగిపోతుంది అన్నాడు. గాలికి గుమ్మం కర్టెన్స్ కదులుతున్నాయి. పక్కింటి చెట్ల మధ్య నుంచి పడుతున్న స్ట్రీట్ లైట్ వెలుగు నీడల్లో నిలబడిపోయారిద్దరూ. ఎక్కడి నుంచో నైట్ క్వీన్ పరిమళం వచ్చి అక్కడంతా గుప్పను చుట్టేస్తోంది. ఉమా కోపంగా ఉన్నావా? తగ్గు స్వరంతో అడిగాడు. ఉమ మాట్లాడలేదు. మెల్లగా చేయి వదిలించుకుంది. విజయ్ ఆమె ముఖ కవళికలు చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉమా ముఖం దించుకుంది. అది సిగ్గా, అవమానమా, అంగీకారమా? అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ముఖం వంచిన ఉమ భుజానికున్న బ్యాగ్ను ఓపెన్ చేసింది. అందులో వెతికి ఒక చిన్న పౌచ్ తీసింది. అది పట్టుకుని అరచేతిని అతని వైపు చాచింది. మీ ఇంటికి మొట్టమొదటిసారి వచ్చాను, అందుకే మీకు ఈ చిన్న గిఫ్ట్ అంది. ఏమిటది అడిగాడు. చెప్పానుగా, చాలా చిన్నది. మీకు నచ్చకపోతే ఎక్కడైనా నో ఉమని వారిస్తున్నట్టుగా ఆమె నోటి మీద చెయ్యానించి చప్పున దగ్గరకు తీసుకున్నాడు. థ్యాంక్ యూ ఉమా. నీతో ఇలా టైం దొరుకుతుందా లేదా అని సాయంత్రం నుంచి ఆదుర్దా పడుతున్నాను. తగ్గు స్వరంలో ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో గది బయట రాజేశ్వరి మాట వినిపించింది. విజయ్ ఉమని వదిలి చప్పున బాల్కనీలో నుంచి గదిలోకి వచ్చేశాడు. ఉమా, పేపర్ నాప్కిన్స్ ఇక్కడున్నాయి అంటూ పిలిచాడు. ఉమ వచ్చింది. ఆ పాకెట్ ఉమ చేతిలో పెట్టి గుమ్మంలో నుంచి బయటకు వచ్చేస్తుంటే రాజేశ్వరమ్మ లోపలికి వచ్చింది. విజయ్, అక్కడ బాత్రూమ్ బిజీగా ఉంది అంటూనే ఆవిడ ఉమను చూసింది. వెళ్ళండి మమ్మీ, విజయ్ జేబు మీద చేయానించుకుని చెప్పాడు. రాజేశ్వరమ్మ లోపలికి వచ్చింది. గదిలో ఉమ పేపర్ నాప్కిన్ ప్యాకెట్ పట్టుకుని నిలబడి ఉంది. ఉమా, త్వరగా ఆ ప్యాకెట్ సర్వర్కి ఇస్తావా? విజయ్ అనేసి వెళ్ళిపోయాడు. గదిలో నుంచి ఉమ నిద్రలో నడుస్తున్న దానిలా వెళ్తుంటే ఆమెని, ఓపెన్ అయి ఉన్న ఆమె బ్యాగ్ని రాజేశ్వరమ్మ మార్చి మార్చి తీక్షణంగా చూసింది. సాయంత్రం 5 గంటలైంది. విజయ్ కారు శేషగిరి ఇంటి ముందు ఆగింది. విజయ్ దిగి లోపలికి వచ్చాడు. హాల్లో కింద కూర్చుని కత్తిపీటతో బీన్స్ తరుక్కుంటున్న రత్నమ్మ విజయ్ని చూడగానే, రా నాయనా రా, సరిగ్గా సమయానికి వచ్చావు. మావాడి నోట్లో కాస్త గడ్డి పెట్టు అంది. ఏమైందా ఆంటీ? విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడుతూ అడిగాడు. ఏం చెప్పమంటావు? మా ఇంట్లో ఎప్పుడు ఏ వడగళ్ళ వాన వస్తుందో మాకే తెలియదు. నీ స్నేహితుడికి అచ్చట ముచ్చట ఏదీ లేదు. ఆ కంప్యూటరే వాడికి సర్వస్వం. చెల్లెల్ని పిల్లల్ని పండక్కి పిలవాలిరా అంటే నా మీద అంతెత్తు నెగిరాడు. వాడి దగ్గర టైము డబ్బు రెండూ లేవుట. విన్నావా ఈ విపరీతపు మాటలు? చెల్లెలికి ఒక్క పైసా కూడా పెట్టనగాక పెట్టడట. మా అల్లుడు వింటే ఏమనుకుంటాడు చెప్పు? ఆడపిల్లని పండక్కి పిలిచి ఇంత అన్నం పెట్టలేని గతి లేని వాళ్ళం అనుకోడు. నాకు తెలియక అడుగుతానయ్యా, అది అన్నం లేక వస్తుందా మా ఇంటికి? అది శ్రీమంతురాలు. దాని మొగుడు దానికి రోజు పండగలాగా డబ్బులు ఖర్చు చేస్తాడు. వీడి మొహాన పెళ్ళి పెటాకులు లేవు. నాకన్నా సంతోషం ఉండాలా అక్కర్లేదా చెప్పు? ఆవిడ తీవ్రంగా అంటూ చేతిలో బీన్స్ కింద గిరాటు కొట్టింది. శేషు ఎక్కడా? విజయ్ అడిగాడు. అడుగో ఆ గదిలో దూరి తలుపులు వేసుకున్నాడు. నువ్వు పిలవకుండా దేవుళ్ళా వచ్చావు. నాకు న్యాయం చేసెళ్ళాలి ఆవిడ అంటుండగానే మూసుకున్న గది తలుపులు దఢాలను తెరుచుకున్నాయి. శేషగిరి ముఖం మాత్రం బయటికి పెట్టి, విజ్జు, నువ్వు నా కోసం వచ్చావా ఆవిడ కోసం వచ్చావా తీవ్రంగా అడిగాడు.
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అన్నాడు విజయ్. అయితే ఇక్కడికి రా. అక్కడ నిలబడి ఆవిడ పెట్టే తిట్లు శాపనార్థాలు వింటావెందుకు? ఏమిటి తిట్లు శాపనార్థాలా? ఆవిడ అపరకాళికలా చూసింది. వినవయ్యా విజయ్, వాడి మాట విను. పిల్లని పండక్కి పిలవమంటే తిట్లు శాపనార్థాలునుట. విజయ్, ఈరోజు వీడితో అటో ఇటో తేలిపోవాల్సిందే అంది ఆవిడ లేచి వస్తూ. ఇందాకే తేలిపోయింది. నేను వాళ్ళని పిలవను. అంత వేస్ట్ చేసే డబ్బు నా దగ్గర లేదు. కావాలంటే నువ్వే వాళ్ళ దగ్గరకు వెళ్ళు. విజయ్ రా. వెళ్తాను. రమ్మనే అంటాడు నా అల్లుడు. నా అల్లుడు దేవుడు. బంగారు పూల పూజ చేశాను కాబట్టి అలాంటివాడు దొరికాడు. మరి వెళ్ళి ఆ దేవుడు పూజ చేసుకో. ఇక్కడుండి నన్నెందుకు విసిగిస్తావు? నేను అక్కడికి వెళితే అమ్మకు అన్నం పెట్టని వెధవా అని నిన్నందరూ అనుకుంటారని ఆగుతున్నాను తీవ్రంగా అంది ఆవిడ. నాకు అలాంటి అవమానమేమీ లేదు. నువ్విప్పుడే వెళ్ళు. రెట్టింపు తీవ్రంగా వచ్చింది జవాబు. శేషు, విజయ్ వారించబోయాడు. నువ్వు ఊరుకో విజ్జు. ఈవిడికి ఎంతసేపు కూతురికి పెట్టాలని ఉబలాటం. ఏం పెట్టానురా దానికి దాని మీద పడి ఏడుస్తావు? దానికి పిల్లా జలతో కాపురం లక్షణంగా ఉందని నీ ఏడుపు. నువ్వు పెళ్లి చేసుకుని చావు. మనిద్దరం చస్తే గాని మనిద్దరికి ఒకరి పీడ ఒకరికి విరగడవదు. విజ్జురా. శేషగిరి విజయ్ చేతిని పట్టి గుంజుతూ గదిలోకి లాక్కెళ్ళి దడాలను తలుపులు వేసేశాడు. గది మధ్యన నిలబడిన రత్నమ్మ కోపం పొంగు ఆగనట్టు అరుస్తోంది. దరిద్రుడా, చండాలుడా, ఏ జన్మలోనో నువ్వు నాకు పెద్ద విరోధివి. ఇట్లా నా కడుపును బుట్టి గర్భశత్రువై నన్ను పీడించుకు తింటున్నావు. నేను కాశీలో ఉండగా నీకు న్యూమోనియా వచ్చిందన్నారుగా. నువ్వు చస్తే అక్కడే స్నానం చేసి వచ్చేదాన్ని. లోపలికి వచ్చిన తర్వాత శేషు ఆవేశం ఉబుకుతున్నట్టు చూస్తూ, విజ్జు, విన్నావుగా ఆవిడ మాటలు? అసలు ఆవిడ నన్ను కన్నతల్లేనా అన్నాడు. శేషు, నువ్వు కూడా ఆవిడ్ని రెచ్చగొడుతున్నావు. ఆవిడ ఇంకా పిచ్చి పెట్టినట్టు అరుస్తోంది. ఆవిడ నాకు పొద్దుటి నుంచి పిచ్చెక్కిస్తోంది. మరి గొడవ పడితే ఆవిడ కంటే నువ్వే ఎక్కువ బాధపడతావు. ఆరోగ్యం చెడుతుంది. అసలు నా బీపీకి ఆస్తమాకి ఆవిడే కారణం కాదు, నీ స్థితికి నువ్వే కారణం. ఆవిడ నిన్ను బాధ పెట్టే మాటలు అంటోందని విలవిల్లాడిపోతున్నావు. ఆ మాటలు ఇగ్నోర్ చేయాలని నేను నీకు చాలాసార్లు చెప్పాను. అవునరా, నిజమే, నువ్వు చాలాసార్లు చెప్పావు. గుర్తున్నప్పుడు శాంతంగానే ఉంటున్నాను. కానీ ఆవిడ నోరు మహా చెడ్డది. నన్ను నేను మర్చిపోయేటంత కోపం తెప్పిస్తుంది నాకు. అంటే నీకు నీ డిఫెన్స్ సిస్టమ్ చాలా వీక్ అన్నమాట. నిజమే అయ్యుండొచ్చు. థ్యాంక్స్ విజ్జు. నువ్వు ఈ పూట ఇక్కడికి రాకపోతే క్షణం క్రితం పిడికెళ్ళు బిగించి తలని ఈ టేబుల్ కేసి కొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను. ముందు కూర్చో. విజయ్ శేషుని భుజాలు పట్టి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టాడు. వెళ్ళి టేబుల్ మీద జగ్లో ఉన్న మంచినీళ్ళు గ్లాసులో పోసి తెచ్చిచ్చాడు. శేషు గబగబా తాగాడు. అబ్బా, ఇప్పుడు హాయిగా ఉందిరా, కూర్చో. విజయ్కి కుర్చీ జరిపాడు. ఏమిటి విజ్జు, ఫోను కూడా లేకుండా ఇలా వచ్చేసావు అడిగాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఫోన్ చేస్తే ఒకటే ఎంగేజ్ వస్తోంది. అదే, ఆవిడ గారు మాటి మాటికి కూతురుకు ఫోన్ చేసి నేను అన్నవి లేనివి కల్పించి బుడిబుడి రాగాలు తీస్తూ గోడు వెళ్ళబోస్తోంది. చూడు, ఆ ఫోన్ బిల్లు కట్టుకునేది నేను. సరే చెప్పు, ఏంటా ముఖ్యమైన విషయం? ఇప్పుడు వద్దులే, నీ మూడు బాగాలేదుగా. లక్షణంగా ఉంది, కానీ ఇక్కడ కాదు, లే. శేషగిరి కుర్చీలో నుంచి లేస్తూ విజయ్ చేయబట్టి లేవదీశాడు. ఎక్కడికి వెళదాం అడిగాడు విజయ్. ఎక్కడికైనా పర్వాలేదు. ఆవిడ మళ్ళీ పూనకం తెచ్చుకుని గత్తలుపులు బాదే లోపల బయటికి పోదాం పదా. నాకు ఈ భూప్రపంచంలో నరకం అనేది మా ఇల్లు ఒక్కటే, మిగతా ఏ స్థలమైనా స్వర్గమే. ఇద్దరూ గత్తలుపుల దగ్గరకు వచ్చారు. శేషగిరి విజయ్ని ఒక్క క్షణం ఉండమని తలుపులు దడాలను తెరిచాడు. తలుపులకి చెవానించి వింటున్న రత్నమ్మ ఒక్కసారి పడబోయి ఆగిపోయింది. చూసావా విజయ్, ఇది ఈవిడ వరుస. కొంతమందికి ఏళ్ళు వస్తాయి కానీ బుద్ధి రాదు. నాకు లేదురా బుద్ధి. ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ తలుపుకు చేరబడితే ఏదేదో వాగుతున్నావు అందావిడ. విజ్జు, శేషగిరి ఏదో అనబోతుంటే విజయ్ చప్పున అతను నోరు మూసేశాడు. ఆంటీ, పని మీద వెళ్తున్నాం, నేను మళ్ళీ మాట్లాడతాను నీతో అన్నాడు. ఇద్దరూ బయటకొచ్చి కారులో కూర్చున్నారు. విజయ్, ఈవిడ్ని మళ్ళీ ఏ రామేశ్వరమో పంపించేరా అన్నాడు శేషగిరి. నువ్వు పెళ్లి చేసుకుని నీ సంసారం నువ్వు ఏర్పరచుకోవటం ఒక్కటే దీనికి పరిష్కారం. విజయ్ డ్రైవ్ చేస్తూ అన్నాడు. చేసుకోనరా, లక్ష్మీకాంతం దగ్గర ఈవిడ చేరి
ఆవిడ గారికి నచ్చేట్టు మాట్లాడి మెప్పు పొందేసింది. నాకు ఆడవాళ్ళంటేనే భయం పట్టుకుంది. అది నిన్ను చూసి నువ్వే భయపడే జబ్బు పాలిట పట్టం లాంటిది. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది శేషు. అమ్మయ్యా, బయట ఈ వాతావరణం గాలి హాయిగా ఉన్నాయి. ఇక ఆ టాపిక్ వద్దు అన్నాడు శేషగిరి. కారు సిటీలో గ్రీనరీకి, గులాబీ తోటకి పేరు పొందిన పార్కు దగ్గరకు వచ్చి ఆగింది. కారు పార్కు చేసి ఇద్దరు నడుచుకుంటూ పార్కులోకి వచ్చారు. శేషగిరి గట్టిగా ఊపిరి తీసుకుంటూ, ప్రతి మనిషి జీవితం ఇంత ప్రశాంతంగా కన్నుల పండుగగా ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. నువ్వు ఈ పచ్చదనం పెరిగిన చెట్లు, రంగురంగుల పువ్వుల శోభను మాత్రమే చూడకూడదు. ఇవి ఈ స్థితికి రావడానికి తోటమాలి చేసిన కృషి, వారి శ్రమని గురించి కూడా ఆలోచించాలి అన్నాడు విజయ్. నువ్వు అన్నదాని అర్థం ఏంటి? శ్రమ పడితే కానీ ఫలితం రాదు. అవును, ఒక్క శ్రమే కాదు, సహనంతో కూడిన నిరీక్షణ, నిబ్బరం కూడా చాలా అవసరం. కరెక్ట్. ఇక్కడి నుంచి ఈ గులాబీ తోట చాలా అందంగా ఉంది. ఇక్కడ కూర్చుందామా? అబ్బా, కన్నులకింపైన దృశ్యం. గాలిలోని గులాబీ పరిమళాలు. ఇంతకంటే స్వర్గం ఇక్కడ ఇంకెక్కడుంటుంది? శేషగిరి అక్కడున్న బెంచి మీద కూర్చుంటూ అన్నాడు. శేషు, మాటి మాటికి స్వర్గం అంటుంటావేంటి? విజయ్ తను కూడా కూర్చుంటూ అన్నాడు. నరకంలో ఉన్న వాళ్ళకి పదే పదే గుర్తొచ్చే మాట ఇదే మరి. ఇద్దరూ ఆ సాయంకాలపు నీరెండలో రంగురంగులుగా విరబూసిన ఆ గులాబీ తోటల్ని, ఆ పూల మధ్యలో తిరుగాడుతూ రంగురంగు పూల రెక్కలు ఎగురుతున్నాయా అన్నట్టున్న సీతాకోక చిలుకల్ని చూస్తున్నారు. చెప్పు విజయ్, ఏంటి ఆ ముఖ్యమైన విషయం? బిజినెస్ పరంగా ఏమైనా విశేషమా? కాదు. సమస్య? కాదు. మరి విశేషము కాదు, సమస్య కాదు, ఇంకేంటి? పర్సనల్ విషయం. పర్సనల్ విషయమా? మీ మమ్మీ మళ్ళీ నీ తల మీదకి ఏం తెచ్చింది? ఆవిడేం తేలేదు. సస్పెన్స్ పెంచావంటే నాకు బీపీ పెరిగిపోతుంది. చప్పుని చెప్పు. నేను ఉమా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ఆ విషయం మొట్టమొదటి నీకే చెప్పాలనిపించింది. వాట్? శేషగిరి పూర్తిగా విజయ్ వైపు తిరిగాడు. విజయ్ నిశ్చలంగా కూర్చుని ఎదురుగా గులాబీ తోటనే చూస్తున్నాడు. సాయంకిరణాలు అతని ముఖం మీద పడుతున్నాయి. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. అతను ఆ మాట చెప్పడంలో తొట్రుపాటు లేదు, ఉద్విగ్నత లేదు, ఉద్రేకం అస్సలు లేదు. ఆ వెలుగులో అతని ముఖం చెక్కిన శిల్పంలా, తను కోరుకున్న స్త్రీ తనలో ఐక్యమైనప్పుడు ప్రశాంతత పొందిన పూర్ణపురుషుల్లా ఉన్నాడు. విజయ్, శేషుకి ఒక్క క్షణం ఏమనాలో తోచలేదు. అవును శేషు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఇంకా చెప్పలేదు. మొదట నీకే ఈ శుభవార్త చెప్పాలనుకున్నాం. అసలు ఉమ కూడా నాతో రావాల్సింది, కానీ విశాలమ్మ గారికి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. వాట్ ఏ సర్ప్రైజ్! కంగ్రాచ్యులేషన్స్! శేషగిరి విజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అభినందిస్తూ, విజ్జు, నా శరీరంలో రక్తమంతా నా తలలోకి వచ్చేస్తోంది. ఉమా, నువ్వు ఎంతో సంతోషమైన విషయం. అర్రే, నేను కాస్త కూడా కనిపెట్టలేకపోయాను కదా. ఇలాంటి విషయాల్లో నేను చాలా మొద్దునని నీకు తెలుసుగా. ఎప్పుడు నిర్ణయించుకున్నారు మీరు? శేషగిరికి ఊరికినే ఆవేశం వచ్చేస్తోంది. విజయ్ చేయి పట్టుకుని లేచి అతనికి ఎదురుగా నిలబడ్డాడు. శేషు, గోపాల్ సుధలకి నేను పార్టీ ఇచ్చిన రోజునే మా ఇంట్లోనే ఉమకి నేను నా ఇష్టం చెప్పి వేలికి రింగు పెట్టేశాను. మర్నాడు మేమిద్దరం కాఫీ హౌస్లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఉమా వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారా? ఉమా రేపు ఊరు వెళ్తోంది. వాళ్ళ అమ్మని ఒప్పించగలనని ధీమాగా ఉంది. ఏమిటి, వాళ్ళ అమ్మగారికి ఇంకా చెప్పకుండానే మీరే నిర్ణయం చేసేసారా? శేషు, నేను మమ్మీ డాడీలకు చెప్పడం, ఉమ వాళ్ళ అమ్మగారికి చెప్పడం ఫార్మాలిటీ మాత్రమే. శేషు ఈ మాట వినగానే సీరియస్ అయిపోయాడు. తల అడ్డంగా తిప్పాడు. విజయ్ చేయి పట్టుకునే మళ్ళీ బెంచి మీద అతని పక్కన కూర్చున్నాడు. విజ్జు, మీ మమ్మీ డాడీలకు చెప్పడం నీకు ఫార్మాలిటీ మాత్రమే కావచ్చు, కానీ ఉమ వేరు. వాళ్ళ అమ్మగారితో ఉమ అనుబంధం వేరు. ఆవిడ అంగీకారం తెలుసుకోకుండా మీరే నిర్ణయం చేసుకోవడం తొందరపాటు అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకు అలా అంటున్నావు శేషు? ఎందుకంటే ఏమో నాకు అలా అనిపిస్తోంది. ఉమకి సరైన వరుడు తీసుకురావాలి అని ఆవిడ అనుకుంటే నువ్వు అక్షరాలా సరిపోతావు. ఇందులో సందేహం లేదు. ఇక నీ సందేహం దేని గురించి? విజయ్ అడిగాడు. విజ్జు,
ఉమ కోసం నేను 1-2 సార్లు పావురాలపల్లె వెళ్ళాను. 1-2 రోజులు వాళ్ళ ఇంట్లో గడిపాను. అన్నమ్మగారు అందరి స్త్రీలలాంటిది కాదు. సాంప్రదాయపు సరిహద్దుల్లోనే ఉంటూ గడప దాటకుండానే తన వ్యక్తిత్వపు ప్రత్యేకతను చాటుకున్న మనిషి. స్త్రీకి చదువు రాకపోయినా తన తెలివితేటలతో నాయకురాలిగా మనగలదని నాకు తెలిసిన సత్యం. ఆవిడలో సజీవంగా చూశాను. ఉమంటే ఆవిడకి ప్రాణం. అది నాకు బాగా తెలుసు. ఉమకి కూడా తల్లి అంటే ఎంత ప్రేమో నాకు తెలిసిన విషయమే. ఉమ పట్ల నా ప్రేమ ఆవిడకేం అడ్డురాదు. అది నిజమే విజ్జు. కానీ నీకు ఆవిడకి మధ్య ఒక పెద్ద భేదాభిప్రాయం ఉంది. భేదాభిప్రాయమా? అవును. నువ్వు నాస్తికుడివి. నీ ప్రతి మాటలో ఆ నమ్మకం తొంగి చూస్తుంది. ఆవిడ దేవుణ్ణి నమ్ముతుంది. క్షణక్షణం ఆయనే తనకు తోడుగా భావిస్తుంది. ఆవిడ ప్రతి చర్య ఆయన స్మరణతో ముడిపడి ఉంటుంది. అదంతా ఉమ చూసుకుంటుంది. అది నా బాధ్యత కాదు. ఉమకి చాలా కష్టమైన బాధ్యతని నెత్తిమీద పెడుతున్నావు నువ్వు. ముందు ఆవిడకు ఒక మాట చెప్పి, ఒకరికి చెప్పి ఆజ్ఞలు పొంది ప్రేమలు రావు శేషు. ఇంకొకరి అభిప్రాయాలకు రాజీపడి చేసుకునే పెళ్ళిళ్ళు కాదు. నిజమే విజ్జు, నేను కాదనడం లేదు. నా నమ్మకం కూడా అదే. కానీ అన్నమ్మగారు, ఆవిడ నమ్మకాలేవో ఆవిడకుండని. అది మా పెళ్ళికి అడ్డురాదు. అడ్డొచ్చినా మేము లక్ష్య పెట్టం. ఉమంటే నిజంగా ఆవిడకంత ప్రాణం అయితే ఆవిడ తన అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటుందని నా నమ్మకం అన్నాడు విజయ్. మార్చుకోవచ్చు, మార్చుకోకపోనూ వచ్చు. అది ఉమ తలనొప్పి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడికి పెళ్ళైన తర్వాత భార్య తలనొప్పి తన తలనొప్పి కాకుండా పోతుందా? విజయ్ నవ్వేశాడు. శేషు, ఆవిడ భక్తి ఏమో కానీ నువ్వు నా తలలోకి అనుమానం అనే వర్మం దింపడానికి వృధా ప్రయాస చేస్తున్నావు. నీ భయం నాకు అర్థమవుతోంది. భయపడకు. మా పెళ్ళైన తర్వాత అన్నమ్మగారు తన నమ్మకం తన వరకే పరిమితం చేసుకోవచ్చు. శేషు సమాధానం చెప్పలేదు. ఒక్క నిమిషం ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తర్వాత శేషు అన్నాడు, సారీ విజయ్, నువ్వు చెప్పిన శుభవార్త విని ఆనందించేవాళ్ళు నాకంటే ఎవ్వరూ ఉండరు. ఉమా, నువ్వు, మీ ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే. మీ క్షేమం ఎక్కువ కోరేవాడిని అవడం వల్లనేమో పరిస్థితులన్నీ డేగ కళ్ళతో సునిశ్చితంగా చూస్తున్నాను. నా జాగ్రత్త నీకు భయంగా కనిపించవచ్చు. అయినా నీ స్నేహితుడిగా నేను నిన్ను హెచ్చరించక తప్పదు. విజ్జు, ఈ నమ్మకం అనేది ఉన్నదే, ఇది మహా తీవ్రమైన ఆయుధం లాంటిది. నమ్మకం ఒకసారి మనిషిని వశం చేసుకుంటే అతన్ని ఇక ఏకోన్ముఖం చేస్తుంది. దాని విశిష్టత, వాడి అలాంటివి. నమ్మకం మనిషిని కలిపే మిత్రుడే కాదు, మనిషిని విడదీసే శత్రువు కూడా. దీనికి ద్విముఖం ఉంది. నువ్వు సూక్ష్మంగా ఆలోచించి చూడు. వ్యక్తిపరమైన, సామాజికపరమైన, మతపరమైన, దేశపరమైన అన్ని యుద్ధాలకి పరమాణువులా ఇదే మూల కారణం. మనిషి తను నమ్మిన దాన్ని ఒక పట్టాన వదులుచుకోలేడు. అది అతని బలహీనత. అదే వాస్తవం, అదే న్యాయం అని తీవ్రంగా నమ్ముతాడు. అవసరమైతే తన వారిని వదులుకోవడానికి, శిక్షించడానికి కూడా వెనకాడ్డు. ఆత్మాహుతికి కూడా అతను వెరవడు. ఈ ప్రపంచంలో ప్రతి దానికి పాజిటివ్, నెగిటివ్ ఉన్నట్టే దీనికి ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంటేనే ఆ వివాహం సంతోషభరితం, దిగ్విజయం అవుతుంది. అలాగే వారి మధ్య అపనమ్మకం ఏర్పడితే ఆ బతుకంతా యుద్ధమే. అసలు ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక సమస్య గురించి యుద్ధం చేయక తప్పదు. ఇవి జీవితాల్లో కనిపించని యుద్ధాలు, వినిపించని అరణ్యరోదనలు, ఎవ్వరికీ తెలియని మౌనగాయాలు. అట్లా సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ జీవిత రణరంగం నిండా క్షతగాత్రులే. ఓడినవారు ఏడుపే, గెలిచామనుకున్నవారు ఏడుపే. ఇద్దరికీ కాలం చిల్లుకుండలో నీళ్లులా వృధాయే. అందుకే మనిషి ఈ కంటకప్రాయమైన జీవన బాటలో నుంచి వీలైనంత జాగ్రత్త పడుతూ వాటికి మనసు గీరుకుని గాయపడకుండా ప్రయాణించాలి. ఇంత పెద్ద ఉపన్యాసం ఏంటి అని నన్ను నిలదీయకు. భగవంతుని నమ్మే అన్నమ్మగారు నువ్వెంత సమర్థుడివైనా, ఉమకి ఎంత సరిజోడివైనా భగవంతుణ్ణి నమ్మని నిన్ను అల్లుడిగా స్వీకరిస్తుందా అని నాకు బాగా అనుమానంగా ఉంది. అసలే ఆవిడది లెక్కల బుర్ర. ప్లస్సు మైనస్ల ఫలితాలు క్షణంలో పసిగట్టగలదు. అందరికీ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. అన్నమ్మగారి జీవితంలో దేవుడు ఉన్నాడు. ఉండటమే కాదు, మనిషికి గురువులా, ఇంటికి పెద్దలా, కష్టసుఖాలు చెప్పుకునే ఆప్తుడిలా,
ఆ దేవుడికి ఆమె జీవితంలో ముఖ్యమైన పాత్రే ఉంది. ఎందుకంటే పావురాలపల్లి వెళ్ళినప్పుడు నా కళ్ళారా నేను చూశాను. అన్నం తినే ముందు ఆవిడ ఒక ముద్ద కళ్ళకద్దుకుని పక్కకు పెడుతుంది. ఎవరైనా డబ్బు తెచ్చిస్తే అందులో నుంచి ₹1 అయినా తీసి కళ్ళకద్దుకుని ఆయన ఫోటో ముందు పెట్టి నమస్కరిస్తుంది. బయటికి వెళ్లే ముందు వచ్చి ఫోటోలో ఉన్న ఆయన కాళ్ళు కళ్ళకద్దుకుంటుంది. ఎవరు మంచి వార్త చెప్పినా చెడు వార్త చెప్పినా అంతా ఆ పరమేశ్వరుడి ఇచ్ఛ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఉపవాసాలు, పూజలు, నియమనిష్టలు జోడించి తన కాలం ఆయనకు కైంకర్యం అనుకుంటుంది. జీవితంలో ఎదురైన కష్టాలని ఎదురీదగలగడానికి ఆయన ప్రసాదించిన బలమే తన నైవేద్యంగా మారిందని అనుకుంటుంది. ఆవిడ్ని చూసిన తర్వాత నాకు మరీ అనిపించిన విషయం, సామాన్యమైన మానవుడికి జీవితంలో ఎత్తుపల్లాలు దాటడానికి, కష్టసుఖాల మూటని మోయడానికి దేవుడు అనే సైకలాజికల్ పవర్ చాలా అవసరం అనే నిర్ణయానికి వచ్చాను నేను. విజ్జు, నిన్ను భయపెట్టాలన్నది నా కోరిక కాదు. అన్నమ్మగారితో నీకు తక్కువ పరిచయం అని తెలుసు. అందుకే ఈ ముఖ్యమైన విషయం నీ దృష్టికి వచ్చిందా అని మాత్రమే గుర్తు చేస్తున్నాను. శేషు ఎక్కువ మాట్లాడటంతో ఊపిరి అందడం లేదు. జేబులో నుంచి ఇన్హేలర్ తీసుకుని పీల్చసాగాడు. విజయ్ కాలు మీద కాలు వేసుకుని చిత్తరువులా నిశ్చలంగా కూర్చుండిపోయాడు. శేషు చెప్పిన విషయం అతని ఆంతర్యంలో ఎక్కడా తారట్లాడలేదు. ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కనిపించటమూ లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి హృదయం సంపూర్ణమైన స్వతంత్రం గలది. జీవితాల్లో నమ్మకాలు ఏర్పరచుకోవడంలో అధికారం ఏ మనిషికి లేదు. అతని ఏకాగ్రత అంతా ఉమతో పెళ్ళి సాధ్యమైనంత త్వరగా ఎలా జరగాలా అన్నదాని మీదనే కేంద్రీకృతమై ఉంది. గమ్యం గురించి ఆలోచిస్తున్న నావికుడులా ఉన్నాడు అతను. గమనంలో చిన్నపాటి అడ్డంకులు వచ్చినా దాటగలము అనే ఆత్మధైర్యంతో అతని ముఖం దీప్తివంతమై ఉంది. విజ్జు, శేషు పిలిచాడు. చాలా భయపెట్టానా నిన్ను? లేదు, ఉమతో కలిసి అనంతకాలం హాయిగా ప్రయాణం చేయగలను అనిపిస్తోంది. మిగతావి ముఖ్యమైనవి కాదని భావిస్తున్నాను. గుడ్, నిన్ను నిరాశపరచలేకపోయాను. నా ఓటమి సంతోషంగా ఉంది అన్నాడు శేషు. అదిగో సదా వస్తున్నాడు అన్నాడు విజయ్. సదా పెద్ద పెద్ద అంగలేస్తూ వచ్చాడు. ఇద్దరి ముందు నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుని, ఏమిట్రా ఇద్దరు దొంగల్లా ఈ మూల చేరి గుసగుసలాడుతున్నారు? నేను నా మేనగోడల్ని పార్కుకి తీసుకొచ్చి ఆడిస్తున్నాను. ఇటు చూస్తే మీ ఇద్దరు కనిపించారు. మీ దృష్టి నా వైపు తిప్పాలని చేతులెత్తి ఆడించాను, పిల్లి మొక్కలు వేశాను. పార్కుకు వచ్చిన వాళ్ళంతా మెచ్చుకున్నారు. కానీ మీ ఇద్దరూ నా వైపు అసలు చూస్తేనా? ఈ షూ ఒకటే మాట్లాడేస్తోంది. విజయ్ ఊపిరాటం మానేసినట్టు కూర్చుని వింటున్నాడు. ఏదో గందరగోళం జరిగేస్తోంది ఇక్కడ అని పరిగెత్తుకొచ్చాను. ఏంటి విశేషం అన్నాడు. సదా, నేనే నీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను అన్నాడు విజయ్. ఏమైనా ముఖ్యమైన సంగతా అడిగాడు సదా సీరియస్గా. అవును, తొందరగా చెప్పు. ఉమా నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం అన్నాడు. వాట్? సదా ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. నిజంగానా? రెట్టించినట్టు నమ్మలేనట్టు అడిగాడు. నిజంగా నిజం, చిరునవ్వుతో అన్నాడు విజయ్. సదా వెంటనే విజయ్ చేయి తన 2 చేతులతో పట్టి ఊపేస్తూ, కంగ్రాట్స్ విజ్జు, హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్, మెనీ కంగ్రాచ్యులేషన్స్ అంటూనే విజయ్ పక్కనే ఉన్న శేషగిరిని చేయి పట్టి లాగి లేవదీసి గడ్డిలో కోరేసి తను విజయ్ పక్కన కూర్చుంటూ, ఇంత మంచి వార్త నా జీవితంలో ఎప్పుడు వినలేదంటే నమ్ము. పెళ్ళి ఎప్పుడు విజ్జు ఆదుర్దాగా అడిగాడు. గడ్డిలో వచ్చి పడ్డ శేషగిరి లేచి కూర్చుని షర్టు కంటిన గడ్డి మొలకలు దులుపుకుంటూ, ఇడియట్, విజ్జు పెళ్ళి వీడి జీవితాశయంలా మాట్లాడుతున్నాడు. హిపోక్రాట్, తనకి మాధవికి మధ్య అడ్డు తొలగిందని ఆ సంతోషం అంటూ సణుక్కున్నాడు. దేశపు సరిహద్దుల్లో విధి నిర్వహణలో సైనికులు అప్రమత్తంగా కాపలా కాస్తున్న చోటది. 2 రోజుల నుంచి కాల్పుల పరంపర కాస్త తగ్గి వారికి విరామం చిక్కింది. అందరూ బంకర్ల నుండి బయటకు వచ్చి ఆ విరామాన్ని స్వేచ్ఛగా ఆనందంగా గడుపుతున్నారు. ఇంకొంతమంది ఒక చోట చేరి టీ కాచుకుంటున్నారు. ఒకతను పంజాబీ జానపద గీతం హమ్మింగ్ చేస్తుంటే మరో 2 లయబద్ధంగా ఊగుతున్నారు. వారి టీంలో ఉన్న ఒక యువకుడు మాత్రం వారందరికీ దూరంగా ఒక రాయి మీద కూర్చుని చేతిలో ఉత్తరాన్ని చుట్టుపక్కల ప్రపంచం గురించి సర్వం మర్చిపోయినట్టు తదేకంగా చదువుకుంటున్నాడు. దూరం నుంచి ఒక సైనికుడు, అరే కాసేప్, గరం గరం చాయ్, కమాన్ భాయ్, ఆలస్యం చేస్తే ఆశాభంగం
అంటూ హిందీలో కేక పెట్టాడు. కాసేపు ఆ కేక చెవిలో పడనట్టే శ్రద్ధగా క్షుణ్ణంగా ఆ ఉత్తరంలో ప్రతి వాక్యంలో ప్రతి అక్షరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చదవడంలో లీనమై ఉన్నాడు. ఉమా అతనికి ఉత్తరం వ్రాసింది. అది ఉమ గుండెల్లో నిండిన సమస్యని అతని మీద వంపేస్తున్నట్టుగా ఉంది. కాసేపు దీనికి వెంటనే జవాబు వ్రాయాలి. ఉమ ఉత్తరం బాగా ఆకలింపు చేసుకోవాలన్నట్టు మళ్ళీ చదవసాగాడు. డియర్ కాశ్యప్, నువ్వు నాకు సప్తలోకాల అవతలున్నట్టుగా ఉంది. అసలు ఆ రోజు నువ్వు మిలిటరీలోకి వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యాను అంటే అమ్మకి బాబాయికి వ్యతిరేకంగా వాదించి నిన్నెందుకు ప్రోత్సహించానా అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఒక జటిలమైన సమస్యను ఎదుర్కొంటున్నాను. క్రిందటిసారి ఉత్తరంలో నీకు విజయ్ గురించిన అన్ని వివరాలు వ్రాశాను. అతనంటే నాకు ఏర్పడిన ఇష్టం గురించి కూడా తెలియజేశాను. కాశ్యప్, విజయ్ నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. విజయ్ నేను ఇద్దరం పావురాలపల్లి వచ్చాం. అమ్మ విజయ్ని ఎంతో అభిమానంగా పలకరించింది, ఆదరంగా మాట్లాడింది, ఎంతో సంతోషంగా మా ఇద్దరికి భోజనం పెట్టింది. అతనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వస్తువులు చేసింది. ఆ రాత్రి నేను అమ్మకి మా పెళ్లి విషయం చెప్పాను. సేతు మావయ్య కూడా అక్కడే ఉన్నాడు. అమ్మ సీరియస్ అయిపోయింది. వెంటనే ఏమీ అనలేదు, మౌనంగా ఉండిపోయింది. ఒకరోజంతా మేము వేచి చూసాం. విజయ్కి జరగాల్సిన మర్యాదల్లో లోపం ఏం తగ్గలేదు. అమ్మ తన పని తాను చూసుకుంటుంది. సేతుమాధవ్ మావయ్య ఇక ఉండబట్టలేక, అన్నమ్మా పిల్లలు ఆదుర్దాగా ఉన్నారు, నీ అభిప్రాయం చెప్పవే అన్నాడు. నేను అక్కడే ఉన్నాను. అమ్మ నా వంక చూసింది. ఆ చూపులో మామయ్య చేత అడిగించడం దేనికి, నువ్వు అడగలేకపోయావా అనే అర్థం ఉంది. నేను తలదించుకున్నాను. విజయ్ గదిలో పేపర్ చూస్తున్నాడు. అమ్మ మామయ్యతో, ఈరోజు ఏకాదశి, నేను ఉపవాసం అంది. ఉపవాసం అయితే మాట చెప్పడానికి ఏముంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు. వెళ్ళొద్దని నేను అనడం లేదుగా అంది. నీ అభిప్రాయం వింటే వాళ్ళు నిశ్చింతగా వెళ్తారు, చెప్పేయి. నీ పెళ్లి విషయంలో నాకెప్పుడూ మొదటి అభిప్రాయం ఉంటుందని, అది గౌరవిస్తానని చాలాసార్లు చెప్పావు. విజయ్లో ఏదైనా లోపం ఉందా? ఉంటే చెప్పు. అతనిలో ఏ లోపం లేదు. ఉన్న లోపం ప్రస్తుతం నీలోనే ఉంది. ఒక్కసారిగా నీ ఉనికిని మర్చిపోయావు ఆవిడ అనేసి పూజగదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తూనే పూజగది తలుపులు మూసేసుకుంది. నా మనసు విలవిల్లాడిపోయింది. నాకు తెలుసు ఆవిడ గాంభీర్యం అంతా పైపైకే. ఆవిడకి దుఃఖం వస్తోంది. భరించరాని దుఃఖం వచ్చినప్పుడే ఆవిడ దేవుడి ముందు ఏకాంతంగా ఉండడానికి తలుపులు మూసేస్తుంది. నేను వెళ్ళి ఆ తలుపులు తట్టాను. అమ్మా పిలిచాను. సమాధానం రాలేదు. అమ్మా ఆదుర్దాగా పిలిచాను. ఆవిడకి బాధ కలిగినందుకు నా మనసు క్షోభపడుతోంది. కానీ నాకు తెలుసు అమ్మ ఎప్పుడైనా నా మాటకి వ్యతిరేకించినా ఎక్కువసేపు బిగింపుగా ఉండలేదు. అందుకే నా పట్టుదల వదలదలుచుకోలేదు. మళ్ళీ తలుపు తట్టాను. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా నేను విజయ్ని వదిలి ఉండలేను బిగ్గరగా అన్నాను. సమాధానం లేదు. అమ్మా వినిపించిందా? తర్వాత చెప్పలేదని వినిపించలేదని నన్ను అనద్దు. అమ్మా వినిపించిందా? నేను విజయ్ని వదిలి ఉండలేను, అదే నీకు చెప్తున్నాను. లోపల నుంచి సమాధానం వచ్చింది. వినిపించింది. అమ్మని వదిలి ఉండగలిగితే వెళ్ళు. అవి మాటల్లా లేవు, శాసనంలా ఉన్నాయి. నేను హతాశురాలనయ్యాను. నాకు గెలుపు ఓటములు కాని త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది. పూజగది తలుపులకి ముఖమానించి కళ్ళు మూసుకున్నాను. ఇంతలో మావయ్య చిట్టి అంటూ పిలిచాడు. కళ్ళు తెరిచాను. చప్పున నీళ్లుబుకుతున్న కళ్ళని చెంగుతో తుడుచుకున్నాను. ఏమిటి మావయ్య అన్నాను. బస్సు చెడిపోయింది, ఇంకో గంట కానీ బాగు కాదుట. విజయ్ ఒంటరిగా బజార్లో నిలబడున్నాడు. ఇంటికి రమ్మంటే రావటం లేదు. అలాగా, నేను వస్తున్నాను మావయ్య. గబగబా వరండాలోకి వచ్చి చెప్పులేసుకుంటుంటే మావయ్య నా వెనకొస్తున్నాడు. నేను ఆయన్ని వారించాను. నువ్వెక్కడే ఉండు మావయ్య, అమ్మ ఒక్కతే ఉంది. పూజగదిలో నుంచి బయటకు వస్తే చిట్టి తను తప్పు చేయటం లేదనే నమ్మకంతోనే విజయ్తో వెళ్ళిందని చెప్పు అనేసి వచ్చాను. నేను విజయ్ హైదరాబాద్ వచ్చేసాం. అమ్మ మౌనమే జవాబయింది. నేను విజయ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. కాసేపు నేను విజయ్ని పెళ్లి చేసుకోవడం అమ్మని వదిలేయటం కాదని ఆవిడకి అర్థం కావడం లేదు. అమ్మ విజయ్ ఈ ఇద్దరిలో ఎవరిని వదిలేయటం అన్నా నా మనసులో సగభాగం కోసేసి వేరుగా పడేసినట్టే అనిపిస్తుంది. కాసేపు అమ్మకి నా గురించి నచ్చ చెప్పగలిగిన వ్యక్తివి నువ్వు ఒక్కడివే.
మన చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడు మై లిటిల్ సిస్టర్, నీకు నేనున్నాను అని నన్ను ఊరడించేవాడివి. ఇప్పుడు జీవితంలో మొదటిసారిగా మై బిగ్ బ్రదర్, నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతున్నాను. కాదు, నిస్సందేహంగా అర్థిస్తున్నాను. విన్నారు కదండి, మౌన రాగాలు ఈ నవల్లోని 14వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి కథలు, నవల్స్ కోసం మన ఛానల్ని కొత్తవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 15వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.